నిమిషం ఉన్నా. నా పేరు బాబా కుడుతుంది సార్. చెప్పు. డబ్బులు తక్కువ వస్తాయి సార్, 3,000 సార్. ఏదో రూపాయలు వాడింది సార్, అందుకు దానికి గంటలు కట్టేసుకుంటున్నారు సార్. ఎవరు కొట్టిండేది? నన్నే సార్. ఎవరు కొట్టిండేది? వాళ్ళు లోపల ఇద్దరు సార్, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి కదా, సత్యన్న అమరా సార్. వాళ్ళిద్దరు లోపల ఉండేవాళ్ళు. ఎందుకు కొట్టినారు? డబ్బులు తక్కువ వస్తుంది. డబ్బులు తీసుకునేవాళ్ళు? డబ్బులు తీసుకోలేదు సార్. రూపాయలు ఎక్కడ పని చేస్తావు నువ్వు? ఇది సార్, నా కుమరవాళ్ళు కూడా సార్. నన్ను బాగుంది. ఎవరిది పెట్రోల్ బంక్? ఎవరిది సార్? చాలా కడుపు కాలిపోతే నాకు నా పెన్నామా అన్నది కాలు ఇరిపోయిన రాలేదు రాకుండా అది చేయించడం చెప్పండి, మీరే చెప్పండి. నా కడుపు కాలిపోతే పొద్దున్న అన్నం తిని నా పెళ్ళం నేను అటు కట్టేసి కొడితే ఎంత బాధ అయిపోతుంది తండ్రికి. దగ్గర పెట్రోల్ బంకులో బాబా ఫకరుద్దీన్ అనే వ్యక్తి, నల్లజెరుగు చెందిన వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు. ఉదయం పెట్రోల్ బంకులో నిన్న డ్యూటీ ఎక్కినాడు. ఈరోజు ఉదయం డ్యూటీ దిగేటప్పుడు డబ్బులు చూసి 24,000 రూపాయలు డబ్బులు తక్కువ వచ్చినాయి. ఆ డబ్బులు తక్కువ వచ్చిన విషయంలో పెట్రోల్ బంకులో పనిచేసే మేనేజర్ సూర్యనారాయణ మరియు అతనితో పాటు అక్కడ పనిచేసే వాళ్ళు కలిసి ఇతన్ని అక్కడ ఒక ఫోన్కు కట్టేసి కుట్టి తర్వాత రూమ్లో పెట్టి బంధించాను. విషయం తెలియగానే మేము పోయి అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్కి పంపించాము.